ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము యెషయా గ్రంథము 33వ అధ్యాయము 2వ వచనము. యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము, మాయందు కరుణించుము. ఉదయకాలమున వారికి బాహువుగాను, ఆపత్కాలమున మాకు రక్షణ ఆధారముగాను ఉండుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నీవు కనిపెట్టుకొని ఉండేటువంటి అలవాటు ఉంటే ఆయన ఖచ్చితముగా నిన్ను కరుణించేటువంటి దేవుడు. ఉదయకాలమున నీకు బాహువుగా ఆయన ఉంటారు. ఆయన ఆపదలలో ఆదుకునేటువంటి దేవుడు. ఆపద వచ్చిందంటే నీ చుట్టూ ఉన్నటువంటి వారందరిలో ఎవ్వరు కూడా దగ్గర ఉండరు. ఎవరో నూటికో కోటికో ఒకరు ఉండొచ్చేమో. ప్రియ దేవుని బిడ్డలారా, ఆపద నీకు వచ్చినప్పుడు నువ్వు ఆనందముగా ఉంటే అందరూ నీ చుట్టూ ఉంటారు. ఆపద వచ్చినప్పుడు నిన్ను రక్షించేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. ఆయన ఆపత్కాలములో నిన్ను రక్షిస్తారు. ఆయన ఈ ఉదయకాల సమయములో నీ ప్రక్కనే ఉంటానని, నీకు సహాయము చేస్తానని, నిన్ను కాపాడతానని ఎవరు మాట ఇచ్చి తప్పిపోయి పారిపోయారో, వెళ్ళిపోయారో, విడిచిపెట్టారో, అయినా నీవు భయపడకు, దిగులు పడకు. ప్రభు కోసం కనిపెట్టు. నువ్వు యేసుక్రీస్తు వారిని కనిపెట్టండి. మీరు ఆయన కొరకు కనిపెట్టినట్లయితే తప్పకుండా ఆయన కరుణించేటువంటి దేవుడు, కృప చూపించేటువంటి దేవుడు, నమ్మదగిన దేవుడు కనుక ఆయన నిన్ను కాపాడతారు. ప్రియ దేవుని బిడ్డ, నీకు రక్షణ ఆధారముగా ఉంటారు. ఆయన ఆధారము లేనటువంటి జీవితాలు, ఆధారము లేనటువంటి అనేక కుటుంబాలు కూలిపోతూ ఉన్నాయి. వారు ఈ లోకంలో ఉన్న మనుషుల వైపు చూసి, ఈ లోకంలో ఉన్నటువంటి వారి వైపు చూసి పడిపోతూ ఉన్నారు. కానీ ప్రభు వైపు నువ్వు చూడు, ఆయన కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉండు. తప్పకుండా నిన్ను ఆయన కరుణిస్తారు. అలాగే నీ ఆపదలో ఆయన తోడుగా ఉండి ఆపదలో నుంచి నిన్ను రక్షించి ఆశీర్వదించి గొప్ప చేస్తాను అని దేవుడి ఉదయకాల సమయంలో వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఏ ఆపదలో నీవు ఉన్నావో నీ దేవునికి తెలుసు, నీకు తెలుసు. బయట వారు అనుకోవచ్చు వారికేంలే బ్రహ్మాండంగా ఉన్నారు, వారికేంలే చాలా సంతోషంగా ఉన్నారు, వారికేంలే అలా ఉన్నారు ఇలా ఉన్నారు అనుకోవచ్చేమో. కానీ నీ హృదయంలో ఏ ఆపద ఉందో, నీ జీవితంలో ఏ ఆపద ఉందో, నీ మనస్సులో ఏ ఆపద ఉందో నీకు తెలుసు, నీ దేవునికి తెలుసు. నీవు భయపడకు, ప్రభు కోసం కనిపెట్టుకుని ఉండు. ఆయన రక్షించబోచు ఉన్నారు, ఆయన కాపాడబోచు ఉన్నారు. ఆయన నీకు బాహువుగా ఉండి, ఆశ్రయ దుర్గముగా ఉండి నిన్ను కాపాడి రక్షిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలను అయ్యా కరుణించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, అయ్యా వారికి బాహువుగా ఉండండి నాయన. వారి పక్కన నిలబడేటువంటి వారు ఎవ్వరు లేరేమో తండ్రి. అయ్యా మీరే వారి పక్షముగా నిలువబడండి. ఆ ఆపదలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ప్రతి దినము ఆనందంగా ఎవరున్నారో వారి దగ్గరికే వెళతారు ప్రభువా. సంతోషించేటి వారితో సంతోషిస్తారు, కానీ బాధలో ఉన్న వారిని ఆదరించరు తండ్రి. మీరు నాయన రక్షించేటువంటి దేవుడు కనుక ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు ఏ ఆపదలో ఉన్నారో, ఈ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలు ఏ ఆపదలో ఉన్నారో ఆ ఆపదలన్నిటినీ తొలగించి యేసు నామమున ఆశీర్వదించుదురుగాక. మీరే సహాయం చేయండి అయ్యా. మీ బిడ్డల ఆపద నుంచి కాపాడండి అయ్యా. మీరే రక్షణాధారముగా ఉండి అయ్యా ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించమని ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించమని యేసు ప్రభు నామమున ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఫోన్ నంబర్ 9080807177. మీ ప్రార్థన అవసరత మాకు తెలియపరచండి. నేనే తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు సహాయం చేస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.